ఎరా సో ఇప్పుడు మనము 34 సీన్ క్రియేట్ చేయాలి. ఇంకా 6 సీన్స్ క్రియేట్ చేస్తే మనకు వీడియో క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కట్ చేసేసాను. నేను ఇక్కడ చాట్‌జీపీటీకి వచ్చాను, పేస్ట్ చేశాను, ఎంటర్ చేశాను. దాని తర్వాత ఇమేజ్ క్రియేషన్ అవుతుంది. కాపీ చేసుకుందాం. ఈ లోపల ఇక్కడికి వస్తాను. ఇక్కడ పేస్ట్ చేసేసి ఈ ప్లస్ మీద సెలెక్ట్ చేసేసుకొని నేను ఎంటర్ ఇనిషియేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ ఆ పని అనేది చేస్తుంది. సీన్ 34 మోషన్ ప్రాంప్ట్ అండ్ డైలాగులు కాపీ చేసుకొని మోషన్ ప్రాంప్ట్లో పేస్ట్ చేస్తా. 34 సీన్ 35 ఓకేనా. సేవ్ చేస్తా. సేవ్ చేసేసి ఇక్కడికి వస్తే ఇక్కడ చూసుకుంటా నేను. ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వాట్ యూ వాంట్ టు క్రియేట్ అన్నప్పుడు ఇక్కడ అయిపోయిందని లెక్క. డౌన్లోడ్లోకి వెళ్ళిపోతే మన ఫోల్డర్లోకి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ ఇది కాపీ చేసుకుంటాం, ఇది ఇక్కడ పేస్ట్ చేస్తాం. 34 దెన్ ఆఫ్టర్ 35 ఇప్పుడు మనం ఇది చేయాలి. కట్, పేస్ట్, ఎంటర్. ఇన్ని సీన్స్ క్రియేట్ చేసేసరికి కొంచెం స్లో అవుతుంది ఏదైనా కూడా. సో కాపీ చేసుకొని ఇమేజ్ సీన్ క్రియేట్ చేస్తాయి. ఈ లోపల ఇక్కడ విస్కేలో క్రియేట్ చేసేసుకుంటూ పోతే మిగతాది మనం అది జరుగుతుంటుంది. ఇది 35ది మోషన్ ప్రాంప్ట్ డైలాగులన్నీ కాపీ చేస్తాం. కాపీ చేసి ఇక్కడికి వచ్చేసి మోషన్ ప్రాంప్ట్కి వచ్చేసి 35ది ఇక్కడ వేసి 36 అని రాసి సేవ్ చేస్తాం. సేవ్ చేసి విస్కేకి వెళ్తే వాడు అప్పుడే స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాడు అప్పుడే స్టార్ట్ చేసిండు కాబట్టి మనం కూడా చేసుకుంటూ వెళ్తాం. అట్లా చేసుకుంటూ వెళ్తే మనం ఇట్లా అవుతుంటుంది అన్నమాట. మనకి అవుతూ ఉంటుంది. 70% 83% అవుతూనే ఉంటుంది. 100% అవుతూ ఉంటుంది. అయిపోయింది. డౌన్లోడ్ చేస్తాం, కాపీ చేస్తాం, పేస్ట్ చేసేసి ఇక్కడ మనకు 35 అని పెడతాం. 35 పెట్టేసి 36లోకి వెళ్తాం. కట్ చేస్తాం. కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం, ఎంటర్ కొడతాం. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ వస్తుంది 36. ఇది కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని స్కేలోకి వెళ్తాం. స్కేలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసిస్తాం ప్రాంప్ట్. తర్వాత ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తాం. అది ఇనిషియేషన్ జరుగుతుంటే ఈ 36 సీన్ యొక్క మోషన్ ప్రాంప్ట్ అండ్ డైలాగ్స్ అన్ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసేసుకొని మనం ఏదైతే నోట్ ప్యాడ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తాం. తర్వాత సీన్ 37 అని రాసుకొని సేవ్ చేస్తాం. సేవ్ చేసేసి ఇక్కడ ఇమేజ్ జనరేషన్ దగ్గరకు వస్తాం. చూసుకుంటే ఇక్కడ 70% వచ్చేస్తుంది. 70% చూసుకుంటే అయిపోతుంది. ఫట్ మనీ ఇక్కడ మనం ఇక్కడ కాపీలు అక్కడ పేస్ట్లు ఇక్కడ నుంచి కట్లు అవన్నీ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోతుంది. ఒక 20-30 సెకండ్స్లో ఇక్కడ ఇమేజ్ జనరేషన్ అనేది అయిపోతుంది. ఓకేనా. డౌన్లోడ్ చేసేసిన. సో కట్ చేసేసి ఇక్కడ
కాపీ చేసి పేస్ట్ చేసేసి 36 అని రాసుకుంటా. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మనకి 37 కట్ చేసేసి చాట్ జీపీటీకి వెళ్ళిపోతా. ఇక్కడ పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసేసి ఎంటర్ చేస్తా. ఎంటర్ చేస్తే వీళ్ళ పని వీళ్ళు చేస్తారు. 37ది ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్ అనేది వచ్చేస్తుంది. కాపీ చేసుకొని మనం విస్కేలోకి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసేసి ఇమేజ్ జనరేషన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇమేజెస్ జనరేట్ చేసేసి ఈ లోపల 37 జరుగుతుంటుంది కదా. ఈ 37 మోషన్ ప్రాంప్ట్ అరే 37ది మోషన్ ప్రాంప్ట్ అండ్ డైలాగులు కాపీ చేస్తాం. కాపీ చేసేసి మనం మోషన్ ప్రాంప్ట్ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఎంటర్ చేసేసుకొని scene38 అని రాసుకొని సేవ్ చేసి పెట్టుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ డన్ కొడుతుంది. కాబట్టి మనం రెడీగా ఉండి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న ఈ స్వీట్ వచ్చేసింది. ఇప్పుడు ఎంతతో జరిగింది ఇది 37 జరిగిపోయింది ఆల్రెడీ. ఇంకెంతండి 3 ఉన్నాయి అంతే. చూశారు కదా 37. తర్వాత దీనికి వెళ్తాం. మళ్ళీ 38 కట్ చేస్తాం. కట్ చేసి పేస్ట్ చేస్తాం. ఇంకో పక్క ఈ 38 అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాపీ చేసుకొని తీసుకొచ్చి పేస్ట్ చేస్తాం. చేసాం. ఓకే డన్. తర్వాత ఇక్కడ ఇది జరుగుతుంటే 38ది మోషన్ ప్రాంప్ట్ డైలాగులు కాపీ చేసుకొని మనం ఇక్కడ మోషన్ ప్రాంప్ట్ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుంటాం. scene39 అని రాసుకుంటాం. సేవ్ చేసుకుంటాం. ఈ లోపల ఇది 30% దాకా అయిపోతుంది. ఇంకొక 5 to 6 సెకండ్స్లో మనకి మొత్తం ఇమేజ్ అనేది క్రియేషన్ జరిగిపోతుంది. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అంతే. అయిపోయింది. అందరు తిన్నాం బాగుందా అని అడుగుతున్నారు వాళ్ళు. తినాక బాగుందనక ఏమంటారా బాగా. ఓకే. సో ఇప్పుడు 38 అయిపోయింది కదా. 39లోకి వెళ్ళాలి అంతే. ఇంకా రెండే 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 రెండే ఇంకా రెండే రెండే కాపీ పేస్ట్ డిస్క్ 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 ఇక్కడ జనరేషన్ అవుతుంది. ఈ 39ది మోషన్ ప్రాంప్ట్ అండ్ డైలాగ్స్ కాపీ చేసుకొని మనం మోషన్ ప్రాంప్ట్ నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో అక్కడ పేస్ట్ చేసుకుంటాం. తర్వాత scene40 అని రాస్తాం. సేవ్ చేస్తాం. ఈ లోపల వీడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడా? చేస్తాడు. ఎందుకు చేయడు? ఊప్స్ అంటుండు. సో మనం ఊప్స్ అయితే మనకు తెలవాల్సింది ఏముంది? తీరా దగ్గరకు వచ్చిన తర్వాత వీడు బిస్కెట్ వేస్తాం. సో మనం ఇప్పుడు 39 దగ్గరకు వచ్చేసి కాపీ చేస్తాం. కాపీ చేసి సీన్ది ఇమేజ్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా. మళ్ళీ పెట్టేసి ఇప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు ఎందుకు రాదో చూస్తా. నేను కూడా చూసుకుందామా? నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందామా? ఎందుకు చూసుకోమరా? చూసుకోవడానికే కదరా వచ్చింది. నీ ప్రతాపమో నా ప్రతాపమో.
చూసావా, వాడి ప్రతాపం చూసుకుందామన్నా నా ప్రతాపం చూసుకుందామన్నా ఎవడి ప్రతాపమైనా నేనే చూస్తాను బాబు. ఎలా ఉందా బాబు 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 బబ్బర బబ్బర బాబు బబ్బర బబ్బర బాబు 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 బబ్బర బబ్బర బాబు బబ్బర బబ్బర బాబు బబ్బర. అయిపోయింది చూసారా, ఇప్పుడు అయిపోతుంది. అది చెప్పాను కదా, అయిపోద్ది అంటే అయిపోద్ది ఇప్పుడు అంతే. రీనేమ్ చేసుకొని ఇది 39 అని రీనేమ్ చేస్తా. ఇప్పుడు ఉంది అసలు మజా, లాస్ట్ మజా 40ది తీసుకొచ్చి ఇక్కడ సేవ్ చేసి ఎంటర్ కొడతా. ఎంటర్ కొడితే వస్తారు. ఎవరాళ్ళు? ఓలత్తరు ఓలరాలు. ఎందుకు వస్తారు, ఎందుకు ఓలరాలు, అట్లా వస్తారనమాట. ఈ లాస్ట్ దాంది మనకు ఇది వచ్చిందనమాట. కాపీ చేసుకుంటాం, ఎస్కేలోకి వెళ్తాం, ఇక్కడ పేస్ట్ చేస్తాం, కాపీ చేసి సెలెక్ట్ చేస్తాం, ఇది ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ లాస్ట్ సీన్ 40ది డైలాగులు, మోషన్ ప్రాంప్ట్ అన్నీ కాపీ చేసుకొని మన మోషన్ ప్రాంప్ట్ నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాం. ఇప్పుడు సేవ్ చేస్తాం, అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వీడు స్టార్ట్ చేసేసాడు, 10% చేశాడు, తర్వాత 13% చేస్తాడు, తర్వాత 100% చేస్తాడు. ఎందుకు చేయడు? ఎందుకు చేస్తాడు? ఎందుకంటే అందుకే చేస్తాడు. చూశారు కదా ఎలా అవుతుందో, అలా అవుతుంటుంది అనమాట. అది అవుతూనే ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం, అది అవుతూనే ఉంటుంది. అయిపోయింది. ఇంకా లాస్ట్కి మిగిలింది వీళ్ళు కొమ్మేస్తున్నారు. ఇవాళ పెట్టకుండా వాళ్ళు కొమ్మేస్తున్నా, పెడతాం ఆగే అని చెప్తున్నా. ఏదో ఒకట్లే అబ్బా, పని రాదా అబ్బా. ఇలా మనకు లాస్ట్ ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. అది మ్యాటర్. ఇప్పుడు ఇలా మనం 40 సీన్స్ యొక్క ఇమేజెస్ అనేది మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ వీడియోస్ క్రియేట్ చేయాలన్నమాట.